కెప్టెన్ అంటే రోహిత్ శర్మ లాగే ఉండాలి అని తన మాటలతో నిరూపించాడు వాంకెడ గ్రౌండ్లో. ఇక విరాట్ కోహ్లీ చేసిన ఒక చిన్న పని ఫ్యాన్స్లో ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఇక హార్దిక్ పాండ్యా విషయానికి వచ్చాము అంటే సక్సెస్కు మరో పేరుగా మారిపోయాడు. ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చర్చిద్దాం. వీడియో మొత్తం చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. T20 వరల్డ్ కప్తో టీమిండియా ప్లేయర్స్ ముంబైలో అడుగు పెట్టగానే జన సునామీ రోడ్ల మీదకి వచ్చేసింది. మామూలు కాదు, లక్షల్లో జనం. ఆ అప్డేట్స్ అన్నీ కూడా మనం మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేశాము. డిఫరెంట్ వీడియోస్ కూడా పోస్ట్ చేశాము. సో వెంటనే తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మీకు కావాల్సిన వీడియోస్, మీకు కావాల్సిన పిక్స్ అన్నీ కూడా చూసేయండి. మిస్ అవ్వకండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. ఇక గ్రౌండ్లోకి వచ్చాక రోహిత్ శర్మను మాట్లాడమన్నారు అనమాట. కొన్ని క్వశ్చన్స్ వేశారు, రోహిత్ శర్మ వాటికి సమాధానం ఇచ్చాడు. అయితే బాహుబలి సీన్ రిపీట్ అయింది రోహిత్ శర్మ మాట్లాడే ముందు. ముంబైలో రోహిత్ శర్మకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో అందరికీ తెలుసు. కొద్దిసేపు రోహిత్ శర్మని మాట్లాడనివ్వలేదు ఫ్యాన్స్ అందరూ. ఆ రేంజ్లో క్రౌడ్ అనేది రోహిత్ శర్మ పేరును అరిచారు. ఇక తర్వాత రోహిత్ శర్మ T20 వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్. ఇప్పుడు గెలిచేశాడు కాబట్టి ఏం మాట్లాడినా ప్రతి ఒక్కరు వినాల్సిందే. అండ్ అంతమంది జనం, అంత సెలబ్రేషన్స్ చూశాక ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తి అయినా కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళిపోతారు. కానీ రోహిత్ శర్మను కొన్ని విషయాలు మాట్లాడమన్నప్పుడు చాలా స్పెసిఫిక్గా డేవిడ్ మిల్లర్ పేరుని చెప్పి, డేవిడ్ మిల్లర్ ఎంతో డేంజరస్ ప్లేయర్, దాంతోపాటుగా అలాంటి లాస్ట్ ఓవర్ విన్నింగ్స్ అనేవి డేవిడ్ మిల్లర్ ఎన్నోసార్లు చేశాడు, అతని పైన పై చేయి సాధించడం అంత ఈజీ అయిన పని కాదని మాకు ముందే తెలుసు అని చెప్పి అపోనెంట్ను కూడా పొగుడుతూ రోహిత్ శర్మ మాట్లాడాడు. ఇక ఆ తర్వాత హార్దిక్ పాండ్యా పేరును తీసుకున్నాడు. అంతే, మొత్తం క్రౌడ్ మొత్తం పిచ్చెక్కిపోయినట్టు హార్దిక్ హార్దిక్ అని అరిచారు. అంటే అదే గ్రౌండ్లో కొన్ని నెలల క్రితం హార్దిక్ పాండ్యాను అదే ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఎంతో ట్రోల్ చేశారు. కానీ ఈ గ్యాప్లోనే హార్దిక్ పాండ్యా అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. అంటే ఒకరి కంబ్యాక్ ఎలా ఉండాలో హార్దిక్ పాండ్యా దగ్గర నుంచి ఇన్స్పైర్ అయ్యి ప్రతి ఒక్కరు తెలుసుకోవచ్చు. ఇక రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా గురించి మాట్లాడుతూ, లాస్ట్ ఓవర్లో ఎన్ని రన్స్ ఉన్నా సరే ఆ ఓవర్ వేయడం ఎంతో ప్రెజర్ ఉంటుంది, కానీ దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు హార్దిక్ పాండ్యా, చాలా గొప్ప బౌలర్ అని చెప్పి కొనియాడాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ గురించి మాట్లాడుతూ, సూర్యకుమార్ యాదవ్ ప్రాక్టీస్లో అలాంటి క్యాచెస్ని ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు, ప్రాక్టీస్ చేస్తే మనిషి పర్ఫెక్ట్ అవుతాడు అనడానికి ఇదొక ఎగ్జాంపుల్ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఇక గ్రౌండ్లోకి ఎంటర్ అయ్యే ముందు బస్ మీద ఉన్నప్పుడు, ఓపెన్ బస్లో ఈ విక్టరీ పరేడ్ జరుగుతోంది. రోహిత్ శర్మ బ్యాక్ సైడ్ ఉన్నాడు, విరాట్ కోహ్లీ ఫ్రంట్ సైడ్ ఉన్నాడు. కానీ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ దగ్గరకు వెళ్ళి తనను ముందుకు తీసుకొని వచ్చి ఇద్దరు ట్రోఫీ పట్టుకొని ఒక్కసారిగా పైకి లిఫ్ట్ చేశారనమాట. అది చూడ్డానికి కూడా చాలా బాగుంది. ఎందుకంటే విరాట్ కోహ్లీకి తెలుసు మళ్ళీ ఎప్పుడు ఈ మూమెంట్ అనేది రాదు. ఎందుకంటే ఈ ఇద్దరు రిటైర్మెంట్ ప్రకటించారు T20 ఫార్మాట్కు. అందుకే ఫ్యాన్స్ కంటూ ఒక చిన్న గుర్తు ఉండాలని చెప్పి విరాట్ కోహ్లీ అలా చేశాడు. అది చేయగానే ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.